హాయ్ అండి అందరికీ. ఈరోజు సింపుల్‌గా, ఈజీగా అయిపోయేలాగా ఎగ్ కర్రీ చేశాను. ఎలా చేశానో మీరు కూడా చూసేయండి. టేస్ట్ అయితే మామూలుగా లేదు. సూపర్‌గుంది అసలు. ఇలాగ సింపుల్‌గా, ఈజీగా అయిపోయేలాగా మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మీకే తెలుస్తది ఎంత టేస్టీగా ఉందనేది. ఫస్ట్ టైం మన వీడియోను చూసే వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ముందుగా అయితే ఒక 7 గుడ్లు తీసి ఉడికించుకున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసి ఉడికించుకోండి. నా దగ్గర 7 ఉన్నాయి కాబట్టి 7 తీసి ఉడికించుకున్నాను. ఈ ఉడికేలోపు ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి పేస్ట్ కొట్టి పెట్టుకున్నాను. ఈ గ్యాప్‌లో గుడ్లు ఉడికిపోయినాయి. గుడ్ల మీద ఉన్న తొక్కంతా తీసేసుకొని ఇలాగ నూనెలో ఫ్రై చేసుకుంటున్నాను. గుడ్లు ఫ్రై చేసుకున్న నూనెలోనే ఉల్లిపాయలు, టమాటా పేస్టు కూడా వేసి వేపుకుంటున్నాను. అందులోనే అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాను. కొంచెం పచ్చి కొబ్బరి పొడి కూడా వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు అందులోనే ఉప్పు, కారం, పసుపు వేసి గుడ్లేసి కొద్దిసేపు కలుపుకొని నీళ్ళేసి ఉడికించుకున్నాను. గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది పేస్ట్ పట్టుకుంటే. ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర, కసూరి మేతి ఉంది నా దగ్గర. కసూరి మేతి వేసి దింపుకుంటున్నాను అంతే. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి